రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో మావోయిస్టులకు మరోసారి భారీ దెబ్బ తగిలింది. ఇక కొన్నేళ్లుగా గడ్డపై సుపరిచిత మావోయిస్టుల నేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అనుచరులతో కలిసి లొంగిపోయాడు. ఇక తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగుబాటు ప్రక్రియ జరిగింది. వేళ్ల కొద్ది కాలంగా మావోయిస్టుల దళాల్లో కీలక స్థానంలో ఉన్న మల్లోజుల లొంగుబాట్లు పార్టీని గట్టిగా కుదిపేసింది. ఇక దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టు పార్టీ మల్లోజుల వేణుగోపాల్ ను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక అధికార ప్రతినిధి హోదాను రద్దు చేస్తూ తక్షణమే ఆయుధాలను అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టుల కార్యకలాపాలకు మరో పిడుగుపడినట్లుగా భావిస్తున్నారు భద్రతా శాఖ అధికారులు. ఇక పరిస్థితుల దృష్ట్యా భద్రతా వ్యవస్థ మరింత బలపరుచుకుందని పోలీసులు తెలిపారు. తెలంగాణలో మావోయిస్టులకు మరోసారి భారీ దెబ్బ తగిలింది. ఇక కొన్నేళ్లుగా గడ్డపై సుపరిచిత మావోయిస్టు నేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అనుచరులతో కలిసి లొంగిపోయారు. ఇక తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగుబాటు ప్రక్రియ జరిగింది. వేళ్ల కొద్ది కాలంగా మావోయిస్టు దళాల్లో కీలక స్థానంలో ఉన్న మల్లోజుల లొంగుబాటు పార్టీని గట్టిగా కుదిపేసింది. ఇక దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టు పార్టీ మల్లోజుల వేణుగోపాల్ ను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అధికార ప్రతినిధి హోదాను రద్దు చేస్తూ తక్షణమే ఆయుధాలను అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టు కార్యకలాపాలకు మరో పిడుగు పడినట్టుగా భావిస్తున్నారు భద్రతా శాఖ అధికారులు. పరిస్థితుల దృష్ట్యా భద్రతా వ్యవస్థ మరింత బలపరుచుకుందని పోలీసులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర వైపు వేగంగా దూసుకొస్తుంది. ఇక దీని ప్రభావంతో రానున్న కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్రలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర ప్రయాణాలు మానుకోవాలని ఇక సూచించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ తీవ్ర వాయుగుండం ఈ రోజు ఉదయం 8:30 సమయానికి కళింగపట్నానికి తూర్పున 170 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా
250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం ఇవాళ రాత్రికి ఒడిశాలోని గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వాయుగుండం తీవ్రం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక ఈ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారుల సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఖాదీ సంత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఖాదీ రత్నం చరఖాను కొద్దిసేపు తిప్పారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాదీ రత్నంతో భారత్కు గాంధీజీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని చెప్పారు. ఇక ఖాదీ సంత త్వరలో మార్కెటింగ్ లో గ్లోబల్ సంతగా మారబోతుందని పేర్కొన్నారు. ఇక్కడ మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు. సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామని తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామని ప్రకటన ఇవ్వాలని కోరారు. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విజయదశమి సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాన్వాయ్లోని వాహనాలకు వాహన పూజలు చేశారు. ఇక అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు సెమీ పూజ చేసి ఆయుధాలను పూజ చేసి నిర్వహించారు. ఇక విజయదశమి పర్వదిన అందరికీ మంచి విజయాలు కలగాలని మంత్రి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడ మాకు బేసిజం లేదు. నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి. ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయం, బరాబర్గా దీన్ని మద్దతు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటన రావాలి. శ్రీనివాస్ గౌడ్ ఒకటి మాట్లాడతాడు, జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఈటెల రాజేందర్ ఒకటి మాట్లాడతారు, జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు. జ్ఞానాలు లేవా మీకు? కనీసం అవగాహన లేదా? ఇలా బలహీన వర్గాల సమితి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంతకంటే బెస్ట్ మెథడ్ చెప్పండి. వీలైతే 55,000 పదవులు ఇలా బలహీన వర్గాలకు రాజకీయంగా ఒక స్థానం అవకాశం వస్తుంటే నోటికాడ ముద్దం చెడగొట్టే విధంగా మీరే మాట్లాడితే మీరు వివేకం ఉందా, వివేకం లేదా, జ్ఞానం ఉన్నదా, జ్ఞానం లేక మాట్లాడుతారు అర్థమైంది. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ప్రక్రియ. నేను పిటిషనర్ కూడా కొడతాను. దసరా సందర్భంగా శుభాకాంక్షలు సోదరా. ఇది ఒక ఎవరికి వ్యతిరేకంగా చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు
ఈడబ్ల్యూఎస్కి ఎవ్వరికి వ్యతిరేకం కాదు. కుల సర్వే ప్రకారంగా జరిగినటువంటి దాని ప్రకారంగా బలహీన వర్గాలకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో ఇచ్చేటువంటి అవకాశం ఈ ప్రభుత్వము. దీనికి కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరగద్దని కోరుతా ఉన్నాం. పిటిషన్ ఉపసంహరించుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో గాంధీ జయంతి రోజున విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగించాయి. ఇక గాంధీ జయంతి రోజున మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరిగాయి. స్థానిక సుధా హాల్ దగ్గరలో ఉన్న చల్లా వైన్స్, పారడైజ్ వైన్స్లలో వైన్ షాప్ యాజమాన్యం ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి. ఇక దుకాణాలు మూసి ఉన్నప్పటికీ బ్లాక్ మార్కెట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగించాయి. ఇక దీంతో వైన్ షాపులు, బార్ల వద్ద మందు పబ్లు పడిగాపులు కాశారు.